ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మీరు సంతుష్టంగా తయారవ్వాలి అని అంటున్నారు. గుణాలతో శక్తులతో సంపన్నంగా సంపూర్ణంగా సంతుష్టంగా అవ్వాలి అంటున్నారు. ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కాబట్టి అన్ని స్టాక్ చేసుకొని ఉండాలి అని అంటున్నారు బాబా. మరి ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా? మనం ప్రతి అడుగు ధ్యాస ఉంచుకొనే వేయాలి. అటువంటి సమయం ఇప్పుడు నడుస్తుంది. అటెన్షన్ లేని కారణంగా పురుషార్థం యొక్క టెన్షన్ వస్తుంది. అందుకు కేవలం ఒకే శబ్దాన్ని కలపండి, అది అటెన్షన్. అప్పుడే మనం సంపూర్ణ స్వరూపంగా కాగలము. కాబట్టి అడుగు అడుగులో అటెన్షన్ ఉండాలి. ఈ రోజుల్లో సర్వ ఆత్మలకు సుఖము శాంతి యొక్క అనుభవం చేయించాలంటే ముందు స్వయం అనుభవి స్వరూపంగా కావాలి. అప్పుడే సర్వాత్మల యొక్క కోరికలు పూర్తి చేయగలము అని బాబా అంటున్నారు. ఏ విధంగా అయితే ధనం యొక్క బికారీలు ధనవంతుల దగ్గరకు వస్తారో అదే విధంగా శాంతి యొక్క బికారి ఆత్మల యొక్క దాహం తీర్చాలంటే స్వయం ఇప్పటి నుండి అతీంద్రియ సుఖం సర్వశక్తులతో సదా నిండుగా ఉండాలి. మనం సర్వశక్తుల యొక్క ఖజానాలను అతీంద్రియ సుఖం యొక్క ఖజానాలను కేవలం స్వయం కోసమే కాకుండా ఇతరులను కూడా సంపన్నం చేసే విధంగా జమ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సర్వ ఆత్మల జోలు నింపే దాత పిల్లలు కదా. ఇప్పుడు ఇటువంటి దృశ్యం త్వరలోనే రానున్నది. చివరికి కొన్ని రోగాలకి డాక్టర్లు కూడా మందులు ఇవ్వలేరు. అప్పుడు అందరూ మీ దగ్గరికి వస్తారు. నెమ్మది నెమ్మదిగా శాంతి సుఖం యొక్క అనుభవం బ్రహ్మకుమారి వద్ద లభిస్తుందనే మాట ఇప్పుడు రానున్నది. భ్రమించే అనేక ఆత్మలు చివరికి మీ దగ్గరికే వస్తాయి. కాబట్టి అనేక ఆత్మలను సంతుష్టం చేయటానికి మీరు ప్రతి కర్మ ద్వారా సంతుష్టిగా అయ్యారా? బాబా అడుగుతున్నారు. అంతిమ సమయంలో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అందరు ఆత్మలు కూడా మీ దగ్గరికే వస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు సంతుష్టంగా తయారయ్యారా లేదా అని బాబా అడుగుతున్నారు. స్వయం సంతుష్టాత్మయే సర్వలని సంతుష్టం చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి సర్వీస్కి మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. ఆ విధంగా భ్రమించే ఆత్మలు 7 రోజుల కోర్సు కోసం ఆగరు. ఆ సమయంలో ఆ ఆత్మలకు అనుభవం చేయించాలి. కాబట్టి ఇప్పుడు మన బ్రాహ్మణుల కర్తవ్యాన్ని సంపన్నం చేసుకొని సంపూర్ణంగా అవ్వాలి. అర్థమయ్యిందా పిల్లలు అని బాబా అడుగుతున్నారు. ఏం సర్వీస్ చేయాలి? ఎప్పుడైతే మనం వ్యక్తంలో బిజీగా ఉంటామో అప్పుడే అవ్యక్తంగా బాబా నుండి సహాయం లభిస్తుంది. ఎవరికైతే ధైర్యం ఉంటుందో వారికి బాబా సహాయం చేస్తారు. ఏ విధంగా అయితే మొట్టమొదట్లో వతనం యొక్క అనుభవాలు అయ్యావో అదే విధంగా మధ్యలో కూడా అవుతాయి అని బాబా అంటున్నారు. అంతిమ సమయం యొక్క పరిస్థితిని బట్టి బాబా వివరించి చెప్పారు. మీరు ఏ విధంగా తయారవ్వాలన్నది. అచ్చా. ఓం శాంతి.